హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హైదరాబాదీ స్టైల్లో బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బగారా రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రైస్ అరకిలో. ముందుగా రైస్ను అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ పెద్దది 1, పచ్చిమిరపకాయలు 4, టమాటా చిన్నది 1, మసాలా దినుసులు బిర్యానీ ఆకు 2, లవంగాలు 6, యాలుకలు 4, దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్క, మరాఠీ మొగ్గ 2, జాపత్రి 1, అనాస పువ్వు 1, షాజీరా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. బగారా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. టమాటాను సాఫ్ట్గా అయ్యేంత వరకు వేగనివ్వాలి. టమాటా ఇలా సాఫ్ట్గా అయ్యాక అందులో 1 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ను వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ను 1 నిమిషం వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తరువాత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఇలా ఎగురుతున్నప్పుడు ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో రైస్ను ఎగరనివ్వాలి. రైస్ ఎగిరాక ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ను దాల్చా ఇంకా గోంగూర చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పులావ్ బిర్యానీలోకి చాలా టేస్టీగా దాల్చా లేదా కలియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం పులావ్ చేసుకున్న, బిర్యానీ చేసుకున్న దాంట్లోకి కర్రీ అనేది కంపల్సరీ చేసుకుంటాం కదా. కర్రీ చేసుకునే పని లేకుండా ఈ విధంగా దాల్చా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దాల్చా చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చిశనగపప్పును అరగంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. తరువాత ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలుకలు,
చిన్న జాపత్రి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పచ్చిశనగపప్పు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చల్లారనివ్వాలి. పచ్చిశనగపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పును ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, 2 కట్ చేసుకున్న వంకాయలు, 1 కప్పు సొరకాయ ముక్కలను ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కూరగాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా మనం మిక్సీ వేసుకున్న శనగపప్పు, 2 గ్లాసుల నీళ్లు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చింతపండు రసం వేసే క్లిప్ మిస్ అయింది. మీరు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత దాల్చా మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. మనకి సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. దాల్చా మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా దాల్చా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దాల్చాని వెజ్ పులావ్, బిర్యానీ, బగారా రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ దాల్చాతో పాటు కొద్దిగా పులావ్లోకి చేసుకునే గోంగూర పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే దాల్చా రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పులావ్, బిర్యానీ, బగారా రైస్లోకి చాలా టేస్టీగా గోంగూర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పులావ్, బగారా రైస్లోకి కర్రీ లేకపోయినా ఈ విధంగా గోంగూర చట్నీ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గోంగూర చట్నీ చేసుకోవడానికి 2 మీడియం సైజ్ గోంగూర కట్టలను ఒలిచి 3-4 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా సగం వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటా 1 వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇలా వేగిన తర్వాత అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. గోంగూర ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. గోంగూరను మరీ దగ్గరకు అవ్వనివ్వకూడదు. ఈ విధంగా కొంచెం పల్చగా ఉంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అరగట్ట కడిగిన కొత్తిమీర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1-2 సార్లు మాత్రమే తిప్పుకోవాలి. గోంగూర పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని పులావ్, బగారా రైస్, బిర్యానీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ రెడీ.
ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.